వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో కుట్రపూరిత విద్వేష పోస్టులు, అసభ్య కంటెంట్ పై ఇకపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, అయితే ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, ముఖ్యంగా మహిళలపై అసభ్య పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మంత్రి లోకేష్ తెలిపారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్ నియంత్రణ, వయసు ఆధారిత సోషల్ మీడియా నిబంధనలు, విదేశాల నుంచి వచ్చే అభ్యంతరకర పోస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్ గా వివాదాస్పద పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ అవసరమైన బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ను అమలు చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. గుంటూరు జిల్లాలో ఓ భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిని తానే కొట్టి చంపిన కొండమూదికి కొమ్ము నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం నాగరాజు తల్లిని కొట్టిన తర్వాత బంగారం కోసం దొంగలు చంపారని నటించాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై త్వరిత దర్యాప్తు జరిపి రూరల్ పోలీసులు కేసును సీరియస్ గా ముగించారు. కొమ్మూరు నాగరాజు అనే వ్యక్తి, అతనికి వయసు 31 సంవత్సరాలు. ఇతను కొండమూది విలేజ్లో ఎస్సీ కాలనీలో ఉంటాడు. తనకి పెళ్ళై 2 పిల్లలు, భార్యతో గొడవలు జరిగి ఇటీవల భార్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళమ్మ జయమ్మ, తను చిన్న కొడుకైనటువంటి నాగరాజు, మృతురాలు జయమ్మ, ఆమెకి 3 మగపిల్లలు. లాస్ట్ అబ్బాయి వచ్చేసి కొమ్మూరు నాగరాజు. ఇతను గత కొద్ది కాలంగా భార్యను వదిలేసి ఇక్కడ చిన్న చిన్న అఫైర్స్ పెట్టుకొని మద్యానికి అలవాటయ్యి ఆ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళమ్మ, వీళ్ళ నాన్నగారు చనిపోతారు. వాళ్ళమ్మ, నాగరాజు ఇద్దరే ఒంటరిగా ఇంట్లో ఉంటారు. దీనిలో భాగంగా తను రోజు ఇలాంటివి మద్యం తాగొచ్చి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే దాంట్లో భాగంగా ఒంటరిగా ఇద్దరు ఉంటుంటారు. వాళ్ళ అమ్మగారు ఇలాంటివి రోజు తాగుతావేంటి, గాలి తిరుగుతున్నావు, నువ్వు డైలీ పనికి వెళ్ళాలి, పనికి వెళ్తే మళ్ళీ నీ భార్య కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా తిరగొద్దని చెప్పేసి పదే పదే చెప్తుంటే తనకి అది ఆ మాటలు తనకి ఇబ్బందికరంగా ఉండి ఈమె నన్ను ఇలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా చెప్తూ ఉంటాడు. ఒకరోజు మార్నింగ్, మొన్న 3వ తారీఖు మార్నింగ్, ఇంట్లో సుబ్బయ్య తాత ఈరోజు దినం ఉంది, నువ్వు తాగమాకరా అని చెప్పేసి పొద్దున్నే 5-6 గంటలప్పుడు టీ పెట్టించుకొని ఇతను బయట వెళ్తా వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఈరోజు నువ్వు అన్న పద్ధతిగా ఉండరని చెప్తే ఇవన్నీ అతనికి ఒక వేరే రకంగా తీసుకొని మైండ్కి, తన మైండ్ సెట్ ఎక్కువగా బానిస అవ్వడం వల్ల అక్కడ ఈమె నన్ను ఇలా చేస్తుంది, నన్ను ఇప్పుడే వదిలించుకోవాలని చెప్పేసి ఆ పక్కనే ఉన్న మంచం కొట్టి తీసుకొని కొట్టడం జరుగుతుంది తల మీద. ఆ తల మీద కొట్టిన తర్వాత మన దవడ మీద కూడా కొడతాడు. కొట్టినాక అవన్నీ అక్కడ పక్కన పడేసి బాడీని లోపలికి పడేస్తాడు. బయట ఉన్నటువంటి రక్తం కడిగేస్తాడు. దీనికి ఏంటంటే అతని ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో చిన్న ఒక స్టోరీలా క్రియేట్ చేస్తాడు. మార్నింగ్ 6 o'clock జరిగితే తను ఎవరో వచ్చి మా అమ్మని, నేను లేనప్పుడు మా అమ్మని కొట్టి మా అమ్మ బంగారం తీసుకెళ్ళినట్టుగా క్రియేట్ చేస్తాడు. తర్వాత 10 గంటలకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి టౌన్లో తిరుగుతాడు. తనకేం తెలియక ఆ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అవుతాడు. వాళ్ళ అన్నకే మళ్ళీ ఫోన్ చేస్తాడు, వాళ్ళ బాబాయికి ఫోన్ చేస్తాడు, ఈ విధంగా అమ్మని ఎవరో కొట్టి ఆడ పడేస్తున్నారు, చనిపోయిందని చెప్పేసి. వాళ్ళు చూసేసరికి తర్వాత అదంతా కూడా ఆ బయట లోపలికి తీసుకెళ్ళడం ఇవన్నీ కరెక్ట్ అనుమానం వచ్చి మనకు ఆ ఊరు గ్రామ పెద్దలు వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా కంప్లైంట్ జరిగింది. వెంటనే ముద్దాయి అయితే పారిపోయాడు. వెంటనే మన సీన్ అంతా కూడా యాజ్ పర్ టెక్నికల్గా అన్ని విధాలుగా ఆర్ఎఫ్ఎస్ఎల్ కానీ ఎఫ్ఎస్ఎల్ ఎక్స్క్లూజివ్ టీమ్ అంతా తీసుకొచ్చి అన్నీ కూడా సెక్యూర్ చేసి ఆ కేసు యొక్క ఎఫ్ఐఆర్ కట్టి కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా అతను ఆ రోజు నుంచి ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు ఆ కొండమూది అవుట్స్కట్స్లో ఊర్లోకి బట్టల కోసం వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చే క్రమంలో అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఊర్లో ఉన్న విఆర్ఓని తీసుకెళ్ళి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ కేసులో భాగం నిమిత్తంగా ఈరోజు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది.
సమాజానికి మేలు చేయాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లాలో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐపీడీ కాలనీలో ఈ రోజు తెల్లవారుజామున నిర్వహించిన ఆపరేషన్ లో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొని గంజాయి వంటి మాదక ద్రవ్యాల ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసినా వెంటనే పోలీసు వారికి గాని, ఉపాధ్యాయులకు గాని, తల్లిదండ్రులకు గాని తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్ట కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. హ్యాండ్స్ డౌన్ చేయండి. అక్కడ క్రైమ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకు? దొంగలు దొంగతనం చేసే ముందు చూస్తారు, ఏ ఏరియాలో సీసీటీవీ ఉండవో అక్కడే వెళ్ళి దొంగతనం చేస్తారు. సీసీటీవీ ప్రాంతంలో దొంగతనం చేస్తే పట్టుబడతారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు పడతారు, చిన్న చిన్న కొట్లాట్ చేస్తారు, వాళ్ళు కూడా సీసీ కెమెరాలతో జాగ్రత్తగా ఉంటారు. సో సీసీ కెమెరాలు పెట్టినాక ఆటోమేటిక్గా ఆ ఏరియాలో క్రైమ్ తగ్గిపోతుంది. సో మీరు కూడా మీ ఏరియాలో మీరే కొంతమంది ముందుకి వచ్చి ఇంకా కూడా మీరు ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా పెంచవచ్చు. సో ఇంకా సీసీటీవీ కెమెరాలు మీరు అందరూ కూడా ఈ రెసిడెంట్స్ ముందుకి వచ్చి కలిసి కొంత మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ సీసీటీవీ కెమెరాస్ మా సైడ్ నుంచి మేము మానిటర్ చేస్తాము. సో వీళ్ళని కొద్దిగా కలెక్టివ్గా వాళ్ళని చేపిస్తే బాగుంటుంది. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హత్యాయత్నం కేసులో లాలాపేట పోలీసులు కఠినంగా స్పందించారు. ప్రమాదకరంగా బైక్ నడిపి గొడవకు దారితీసి ఓ యువకుడిపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసిన రౌడీ షీటర్ సహా 4 యువకులను అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే నడి రోడ్డుపై నడిపిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరికైనా ఇదే విధంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తీసాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు జిల్లాలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కొత్తపేట మల్లయ్య లింగం భవన్ లో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విబి రామ్జీ కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని, స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరైన విధానం కాదని, 2 దశాబ్దాలుగా ఆ పేరుతో ఈ చట్టం ద్వారా కోట్లాది మందికి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించారని, పేదలు కొనుగోలు శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో కలిపి 25 లక్షల ఎకరాల్లో చిన్నకారు రైతు పొలాల్లో చెరువులు, కాలువ కూడికలు తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు పాత చట్టం ద్వారా జరుగుతుందని, ఆ మేరకు రాష్ట్రాలపైన భారం లేకుండా చట్టం ద్వారా పేదలకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నది. ఈ రాష్ట్ర స్థాయి సదస్సు జయప్రదం కోసం ఈ రోజున కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, చట్టాన్ని కొనసాగించాలని, జీ రామ్జీ
కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. పాత చట్టం ప్రకారం అయితే ఉపాధి కూలీలు ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని కల్పించే విధంగా చట్టం చేయబడింది. వారికి పని అడిగే హక్కుని పాత చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున కొత్త చట్టం చూసినట్లయితే ఉపాధి కార్మికులకు పని కావలసినప్పుడు పని చూపించకుండా ప్రభుత్వం చెప్పినప్పుడు ఉపాధి కార్మికులు పనిచేసే విధంగా ఈ కొత్త చట్టంలో సవరణతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి కొత్త చట్టాన్ని ఉపసంహరించి పాత చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన దేశ పిత మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్ముడు. మరి అలాంటి పేరు తీసేసి మరి జీరాంజీ పేరుతో, రాముడు పేరుతో మరి కులాల మధ్య హిందూ మతాల పేరుతో ఈ స్కీమ్ని నిర్వీర్యం చేసిన కుట్ర పడుతుంది. కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి యానంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచేందుకు పుదుచ్చేరి వ్యవసాయ శాఖ ఏటా నిర్వహిస్తున్న ఫల పుష్ప ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. యానాంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్ ప్రారంభించారు. యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. Flower festival and కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో మోరి 5 బావిలో జరిగిన గ్యాస్ బ్లో అవుట్ కొనసాగుతుంది. మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 60% మేర మంటల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఓఎన్జీసీ సంక్షోభ నివారణ బృందం బావిని మూసివేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా గ్యాస్ లీకేజీ మూలంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, మంటలు అదుపులోని ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. పూర్తి స్థాయిలో బావిని మూసివేసి బ్లో అవుట్ ప్రివెంటర్ ను అమర్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాక జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించనున్నట్లు ఎంపీ గంటి హారిష్ మాధుర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వంతెనపై బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెడుతున్న ట్రావెల్స్ బస్సు కొవ్వూరు వంతెనపైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాలు మారిషస్ అధ్యక్షుడికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. అంతకు ముందు తిరుమల క్షేత్ర పాలకుడు వరాహ స్వామి వారిని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ దర్శించుకున్నారు. అన్నా ఒక సెకండ్. రోడ్డు భద్రతా నిబంధనల్ని తప్పనిసరిగా ప్రతి వాహనదారుడు పాటించాలన్నారు తిరుపతి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుంచి రహదారి భద్రతపై అవగాహన ర్యాలీని ఈ రోజు ఉదయం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ ప్రారంభించారు. టీటీడీ పరిపాలనా భవనం నుంచి అన్నారపు సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అందరికీ నమస్కారము. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నేడు తిరుపతిలో మోటార్ సైకిల్ వాళ్ళకి హెల్మెట్ ధారణ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఇంకా ప్రజల్లో చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మన గవర్నర్ ఎస్పీ గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం నిర్వహించినా కూడా చాలామంది ఇంకా పెట్రోల్ బంకులను అవాయిడ్ చేస్తూ ఏదో రకంగా వెళ్ళి పెట్రోల్ వేయించుకున్నారు, కానీ హెల్మెట్ పూర్తిగా పెట్టుకోవడం లేదు. హెల్మెట్ అనేది మన హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని కాపాడడం కొరకు మాత్రమే ఈ హెల్మెట్ చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. కానీ దీనివల్ల మన వాహనదారులందరూ సహకరించి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించి ఈ రోడ్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రమాదాలను నివారించడానికి, అట్లాగే ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం, బనకచర్ల సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. కడప జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించేందుకు కడప కలెక్టరేట్ లో కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన డిఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులతో పాల్గొన్నారు. 112 ఆకాంక్షిత జిల్లాలో వైఎస్ఆర్ కడప జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న స్టార్టప్ కడప స్మార్ట్ కిచెన్లకు నీతి ఆయోగ్ మద్దతు తెలిపిందన్నారు. అలాగే ఈ 4 మండలాలు మన జిల్లాలో ఏర్పాటు కలవడం వల్ల మన యొక్క జిల్లా ఒక సంపూర్ణమైనటువంటి సెప్టెంబర్ 25 కూడా మనం నేషనల్ లెవెల్లో టాప్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన మదింపు జరిగింది. దాంట్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎంటైర్ పాపులేషన్, అలాగే ఎడ్యుకేషన్. తర్వాత అంటే మైదుకూరు శాసనసభ్యుల వారు అడిగిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇచ్చింది కదా. అంటే వీ హావ్ టేకెన్ అంటే వారు అడిగినటువంటి కాంపౌండ్ వాల్ కాకుండా బయో ఫెన్సింగ్ అప్లై చేయడం జరిగింది. అది చెప్పాలి కదా. మీరు కట్టేకుంటే పరిష్కారం చేసుకోమని సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. దాని విషయంలో ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం అలర్ట్గా ఉంటుంది. మన ఇరిగేషన్ మంత్రి ఎప్పటికప్పుడు తగిన పరిస్థితుల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు రాయలసీమను నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఒక డ్రాప్ ప్రతి చుక్కను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చే దాంట్లో మా ముఖ్యమంత్రి ఎప్పుడూ దాని మీద నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కడప
మేయర్ పాక సురేష్ మార్నింగ్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప నగర మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా 26వ డివిజన్ ఇన్ఛార్జ్ త్యాగరాజు ఆధ్వర్యంలో మాసాపేటలోని శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణ పనులతో పాటు హిందూ శ్మశాన వాటిక ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కడప మాసాపేట కార్పొరేటర్ త్యాగరాజు సీతారాముల ఆలయ చైర్మన్ నాయకుల విజ్ఞప్తి మేరకు దాతల సహకారంతో కార్పొరేషన్ నిధులతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మేయర్ పాక సురేష్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాల్లో మహిళలు అమ్మవారికి సారే, పసుపు, కుంకుమ, గాజులు, చీర, పండ్లు, మిఠాయిలు సమర్పిస్తూ భక్తి తాండవం చూపించారు. టీటీడీ ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు గోదాదేవిని తోబట్టుకుని సారెను సమర్పించడం అంటే శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కోరుకోవడమేనని అన్నారు. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பத்தினானன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்னனைய பல்கலனும் மாமணிவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழினார கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய் கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன்னன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம். జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించి యావత్ సమాజానికి వస్త్రాలంకరణ అందించిన చేనేత వృత్తి నేడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని చేనేత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేనేత వ్యతిరేక విధానాలే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు. ఫిబ్రవరి 22న మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత గర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కలిపి ఒక ఉద్యమం చేస్తేనే ఉద్యమం ద్వారానే చేనేత ఏదైతే కష్టాలు ఉన్నాయో చేనేత సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయని చెప్పి అందరం కూడా విశ్వసించి రాష్ట్రంలో ఉన్న చేనేత సంఘాలన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గత 4వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం కూడా విజయవాడలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖు 2026 సంవత్సరం మరి ఈ సంవత్సరంలో చేద్దామని అనుకున్నప్పుడు కూడా 23వ తారీఖున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్న కారణంగా విద్యార్థులకి మన ఈ కార్యక్రమం ద్వారా ఇబ్బంది కలగకూడదన్న ఆలోచించి 22వ తారీఖు ముందుకి మార్చుకోవడం జరిగింది. నేను ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నాం. ఈ సంఘాలన్నిటి తరపున చేనేత పరిశ్రమ అనేది అనేక కష్ట నష్టాలతో కూరుకుపోయి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 3 రోజుల కిందట ధర్మవరంలో కూడా ఒక చేనేత కార్మికుడు మగ్గానికి ఉరివేసుకుని బలైపోయిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. చేనేత పరిశ్రమ పీక తెగి రక్తం కారుతూ ఉంటే రక్షించమని ప్రాధేయపడతా ఉంటే ఆ రక్తం కారుతున్న పీక వెంక చూస్తూ వీళ్ళు సానుభూతి మాటలు చెప్తా ఉన్నారు తప్పితే ఏం చేస్తే ఆ చేనేత పరిశ్రమ బతుకుద్దన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకో ప్రధానమైన విషయం, బ్రిటిష్ వారు వారి పాలనలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు
చేనేతకి ఎన్ని నష్టాలు చేసినప్పుడు కూడా పోతూ పోతూ వాళ్ళు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు అనేది మొట్టమొదటి చేనేత రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి వెళ్ళారు. బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన వ్యవస్థనే ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డుని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మొన్న మన ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ పాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటే, మాకు ప్రభుత్వం చేయాల్సిన ఏదైతే మా హక్కులు, మా కష్ట నష్టాలు తీయడానికి చేయాల్సిన చర్యలు ఏదైతే తీసుకోకపోతే ఇప్పటికే ప్రకటన చేస్తున్నాం. ఫిబ్రవరి 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత అన్ని సంఘాలు, సహకార సంఘాలు, రాష్ట్ర స్థాయి ఉద్యమ సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలిపి చేనేత గర్జన అన్న పేరుతో మంగళగిరిలో చేయబోతూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి, ఈ ఉద్యమం బలంగా చేస్తేనే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది. దయచేసి చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల నాయకులు, చేనేత ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమం మనదే అనుకుని దీన్ని బలోపేతంగా బలంగా చేస్తేనే మన హక్కులు, మన లక్ష్యాలు, మన డిమాండ్లు సాధించుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్ కూటమి నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు, కాపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కోనల రాజు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక రాజులని 4 రోడ్ల కూడలిలో విగ్రహం ఏర్పాటు ప్రజా భద్రతకు ప్రమాదకరమని తెలిపారు. డిసెంబర్ 31న రావులపాలెంలో జరిగిన విగ్రహ వివాదంపై సరిపెల్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ రావులపాలెం పట్టణ అధ్యక్షుడు శాఖ కిరణ్ తీవ్రంగా ఖండించారు. దమ్ము ధైర్యం ఉంటే రావులపాలెం వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. చాలా బాడీని, ఒక శరీరాన్ని ఆ యొక్క దారిద్ర్యాల గురించి వివరిస్తూ మాట్లాడడం అది చాలా తప్పది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా రావులపాలెం సెంటర్లోకి వచ్చి ఉండి ఒక పావుగంట నుంచి వెళ్ళిన రోజులు లేవు. నీకు ఆ ధైర్యం లేదు. ఆ విషయం మాకు తెలుసు. నేను ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళతోటి బాబోరే ఊరు బయటకు వెళ్దాం, ఊరు చివరికి వెళ్దాం అని చెప్పే నాదుండి. ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు ఈ సమావేశం చెప్తున్నా, సర్పల్ రాజేష్ ఆల్రెడీ మా సోదరుడు కొత్తపేట నుంచి ఇచ్చాడు. మన నీకు అది సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఇలాంటి దూషణలు కానీ చేస్తే కనుక నేను మాల సోదరుగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటా. నువ్వు సైట్ గురించి చెప్పావు కదా, ఏదో కబ్జా చేశారని. ఆ సైట్ గురించి నేను చెప్తా, లైవ్లో ఉన్నవాడిని నేను. అది వాస్తవాన్ని బ్రాహ్మణ, అది 100 years డాక్యుమెంట్. అది దళితుడు కాదు, ఆ సైటు దళితుడు కాదు. దళితుడని క్రియేట్ చేసింది ఎవరు? మన బండా సత్యానందరావు. దళితుడని క్రియేట్ చేసింది బండా సత్యానందరావు. అయితే ఏం చేశారు? వాళ్ళకి అన్నీ తెలుసుగా, చూసుకున్నారు, మూసుకుని కూర్చున్నారు. కాబట్టి మా దేవుడు, మా కర్ణాటక విజయనగరం సామ్రాజ్యం రాజులు ఆల హరిహర కృష్ణదేవరాయ, హరిహర బొక్కరాయ వంశానికి చెందినటువంటి ఈ స్టాచ్యూని ఇక్కడ మరి ఈ కాపు సోదరులు మరి ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. కానీ మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి అల్లుడు కాపు గారు, ఆ కాపు గారిని మానేసి మరి ఈ కృష్ణదేవరాయలు గారి స్టాచ్యూని ఇక్కడ పెట్టి మేము అనేసి క్యాచ్ చేసుకుంటూ మరి ఎంతవరకు అది సబువో మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. శ్రీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అమలాపురంలోని విద్యానిధి కళాశాలలో ఘనంగా యువజన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 యువజన దినోత్సవ క్యాలెండర్ ను పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామీజీ విద్యార్థులను ఉద్దేశించి స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు ఎంతగానో మార్గదర్శకమని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రతి యువకుడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, నేర్చుకున్న విజ్ఞానాన్ని జీవితంలో ఆచరించినప్పుడే నిజమైన విజయం సాధ్యమని పేర్కొన్నారు. నేటి యువతే రేపటి దేశ భవితాన్ని పిలుపునిస్తూ స్వామి వివేకానంద దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మంచి ముత్యాల పాపం ఎక్కడైనా తప్పిపోయాయేమో విద్యానిధి స్కూల్కి కాలేజీకి రాకుండా, ఇంకా ఎవరైనా మంచి ముత్యాల పాపం తప్పిపోయాయేమో విద్యానిధి స్కూల్కి కాలేజీకి రాకుండా మీరు చూసి మనం అందరం ఉండాల్సింది అక్కడ కాదు విద్యానిధి స్కూల్ కాలేజీలో అని మీరు చెప్పాలి. చెప్తారు కదా.
ఇప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇందులో ఎక్కడా మత ప్రస్తావన ఉండదు. మన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి. వివేకానంద లాంటి ఒక మహానుభావుడు ఆయన తనని తాను ఎలా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జీవితంలో సంఘటనలు చెప్పమంటే చాలా విషయాలనే చెప్పొచ్చు. చాలా రకాలుగా మీరు విని ఉండవచ్చు కూడా. విని ఉంటారనే భావిస్తున్నాను నేను. లేకపోయినట్లయితే ఒకసారి ఆ స్వామివారి జీవిత చరిత్రని మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అన్నింటికంటే ముందు చేయాల్సినటువంటి పని మనం చదవగలగటం. ఏ రోజు ఎంతో మేము చదువుతున్నామండి అనేవాళ్ళు ఏ రోజు ప్రతిరోజు అనేవాళ్ళు ఒకసారి చేయొచ్చుతారా? మీరు మొహమాట పడకూడదు. ఇంటికి తాళాలు వేసి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే భద్రత కల్పిస్తారని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి దొంగతనాలకు పాల్పడే 3 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి సుమారు 50 లక్షల విలువైన బంగారు, డైమండ్స్ కలిగిన ఆభరణాలతో పాటు కారు, 2 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 100కు పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. అతి కష్టంతో సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని అరెస్టు చేశారని సిబ్బందిని అభినందించారు. సంక్రాంతికి బయట ప్రాంతాలకు వెళ్లేవారు లాక్డ్ హౌస్ మానిటరీ సిస్టమ్ యాప్ ద్వారా నమోదై రక్షణ పొందాలని సూచించారు. ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పల్మేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము. CCTNS మేము ఆంధ్ర CCTNS చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి. సో ఈ ఆఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు ఒక 100 పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ఆఫెండర్ని పట్టుకోవడం ఎంత అది డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ 50 lakhs వర్త్ ఉంది. దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ 210 grams ఉంది. అండ్ ఒక గోల్డ్ చైన్ 13 grams, ఒక గోల్డ్ చైన్ 23 grams. ఇది 2 చైన్ స్నాచింగ్ ఆఫెన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు. సో వాళ్ళు ముందే వచ్చేసి రేకి కూడా చేస్తారు. మీరు ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు. సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్, జ్యువెలరీ, మనీ అంతా లాకర్స్ లో పెట్టుకోండి. లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ బీట్ పెడతాము. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఆ సిస్టమ్ వాడతాము. కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ CCTV కెమెరాస్ కూడా ఉంటాయి. అది కూడా ఏర్పాటు చేస్తాము. సో ఓవరాల్ మేము ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ APIIC కాలనీ రైతు బజార్ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోడ్డు విస్తరణలో కోల్పోయిన అంగన్వాడీ భవనానికి ప్రత్యామ్నాయంగా CSR ఫౌండేషన్ VMC నిధులతో 35 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల కోసం అదనపు తరగతి గదులు నిర్మించేందుకు కాంట్రాక్టర్ చెరుకూరి మురళి 15 లక్షలు ఖర్చు చేస్తానని ముందుకు రావడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు అనేక మంది సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను కూటమి ప్రభుత్వం తిరిగి అభివృద్ధి దిశగా తీసుకువెళుతుందని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. నగర్ APIIC కాలనీలో వేగుల అనురాధ మున్సిపల్ పాఠశాలలో 2 నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిది రోడ్డు వైడింగ్లో పోయిన అంగన్వాడీ రూము పునర్నిర్మాణానికి 35 లక్షలతో నూతన భవనం నిర్మించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సహకారంతో దాన్ని శంకుస్థాపన చేసుకున్నారు. అదేవిధంగా పిల్లలకి పరిపూర్ణమైన బడి కావాలి, దీన్ని అప్గ్రేడ్ చేస్తే కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కావాలని చెప్పి ఇన్కంప్లీట్గా ఉన్న రూమ్స్ని బాగు చేయడానికి CSR యాక్టివిటీ కింద చెరుకూరు మురళి గారు ట్రాన్సెంట్ ఇన్ఫ్రా కంపెనీ నుంచి వారు ముందుకొచ్చి దానికి 10-15 లక్షలు అంతవరకు కూడా వారు పెట్టి దీనన్నీ కూడా వారు
కన్స్ట్రక్షన్లో మంచి అనుభవం కలిగిన వ్యక్తులు. అలాగే విజయవాడ చుట్టుపక్కల విజయవాడలోనూ చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన అనుభవం ఉంది. ఇంకా అనేకమైన ప్రాజెక్టులు చేస్తూ వారికున్న ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీ కానివ్వండి లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఆ బాధ్యతతో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కూడా తమ బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీకున్న అవకాశాలు ఉన్నంత మేరకు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టండి, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విద్యాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ మెరుగుపరచండి అని చెప్పి ఆయన చేసిన విజ్ఞప్తికి చాలామంది స్పందించి అదేవిధంగా కార్పొరేటర్ గారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడం ఎంత ముఖ్యమో హెల్మెట్లు ధరించిన తర్వాత వెనుక వస్తున్న హార్న్ల సౌండ్లు వారికి వినపడేలా హెల్మెట్లు తయారు చేయడం కూడా అంతే ముఖ్యమని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హెల్మెట్ల పైన సీట్ బెల్ట్ల పైన షార్ట్ ఫిల్మ్ తీసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అంకితం చేసిన జనసేన నేత జొన్నా రాజేష్ అతని టీంను ప్రశంసించారు. ముందుగా సినిమాను చూసి యూనిట్ మొత్తాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో LED స్క్రీన్స్ లో ఇటువంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ప్రదర్శించాలని కోరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న సామాజిక సేవలకు స్ఫూర్తి పొంది యువత మరిన్ని సామాజిక చలనచిత్రాలను తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్, గాజుల సురేష్, సినిమా డైరెక్టర్ అండ్ DOP నటుడు పవన్ లావురి, అసిస్టెంట్ డైరెక్టర్ SK బుడ్డు, స్టోరీ స్క్రీన్ ప్లే నటుడు దినేష్ కండ్రకుంట, నటులు మౌనిక, శశిరాజు, కోటేశ్వరి, పండు, మెండే నవీన్ బాబు, గంగిరెడ్డి, ఈశ్వరసాయి, మణిదీప్ పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత వెనక వైపు నుంచి ఉన్న సౌండ్ వీళ్ళకి అసలు వినపట్టాలి. అది మేజర్ మిస్టేక్. వాడు హార్న్ కొట్టుకుంటూ వస్తుంటాడు, వీళ్ళకి వినపడదు, వాడు ఆ స్పీడ్లో ఎక్కువ కొడతాడు. హెల్మెట్ అంటే హెల్మెట్ కూడా ఏంటంటే సౌండ్స్ వినపడే సిస్టమ్ ఇవ్వాలి.